నా ఇంటిలో నా భార్య సుభద్రమ్మ ఏం చేస్తున్నారు? గోవింద మహారాజు వచ్చాడు గాని మరి సుభద్ర చిన్నవా పన్నవా అని ఏం అడగటం లేదే. చెల్లె చెల్లె అంటాడమ్మో బాబావో అంటాడమ్మా, చెల్లె చెల్లె అంటాడమ్మో బాబావో అంటాడమ్మా, చెల్లె పిల్లల చూసి తెగ మురిసిపోతాడమ్మా, చెల్లె పిల్లల చూసి తెగ మురిసిపోతాడమ్మా, అతడాయే పొందాడాయే అతడు నాతో మాట్లాడాడాయే, అతడాయే పొందాడాయే అతడు నాతో మాట్లాడాడాయే, నారాత పాడుగానే పొమ్మా ఓయమ్మాలారా, నారాత పాడుగానే పొమ్మా ఓయమ్మాలారా. అది కాదు గాని నా కడుపు బట్టి ఒక కొడుకనే బిడ్డనే పుట్టిన గాని నా ముఖం చూసి రాకునని పోరగాళ్ళ ముఖం చూసి నాకు అట్లేదా ఇట్లేదా నా బ్రతుకు వేస్ట్ ప్రతాని బతికినంత ఫలితం లేదు. వేస్తమ్మా, నువ్వు బతికిందంటే లాభం లేదు. నువ్వు మూలకున్న పాస్తాయి సాగుగా మునకొండ మునకొండ పాస్తాయి సాగు. సత్తే అయినా నువ్వు వచ్చినా దానం చేసడానికి నీకు కొడుకు లేడు, నీకు బిడ్డ లేదు. లేదు ప్రతాని దానం చేయడానికి నీకు ఇవ్వలేరవ్వా. ఎందుకంటే నేను చిన్నప్పుడు కాంచెలు ఇక్కడనే మీ దగ్గర కొలువుండి నీ చేతికుంట నీ అన్నం తింటాను కాబట్టి ఇప్పుడు నా కళ్ళ ముందర నువ్వు చచ్చిపోతే అవ్వ నేను రుణం తీర్చుకుంటా అన్నట్టు. చచ్చిపోతే చచ్చిన కుక్క కాలుకు తాడుగట్టి ఎట్లా గుంజుకపోతారు నీ కాలుకు తాడుగట్టి అట్లా గుంజుకపోతా. ఆ కుక్కను గుంజుకపోయినట్టు గుంజుకపోయి ఎక్కడన్నా బురదమాడుగు చూసి ఆ బురదమాడుగు లేచి నా కాలేసి ప్రతాని గింత ఎత్తున్నా గింత దొడ్డున్నా నువ్వు గింత దొక్కగానే పోతారా? నేను గట్ట దొక్కుతా కుమ్మరైన బురద దొక్కినట్టు ఇట్లా ఎగురుతా నువ్వు కనపడకుండా అయ్యేదాకా. నేను కనపడకుండా అయినాక సప్లా కనుక మరి అత్త లేకపోతే నిన్ను మోసుకపోయి అక్కడ నిన్ను బొందబెట్టాలంటే 10 మంది కావాలి నిన్ను మోసడానికి. 10 మందికి 10 సీసీల కళ్ళు కావాలి. 10 4 40 400 నా ఇంటి నుంచి పెట్టుకో అన్న. ప్రతాని అలా కాదు గాని నా భర్త నేను చెప్తే వింటాడు, నా చేతి కింద ఉంటాడు, నా పట్ల పడేసుకుంటాను. ఎట్లా అయితే పడతాడు, ఏం ఉపాయం చేస్తావు చెప్పు. అవ్వా ఒక మాట, ఇప్పుడు నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. ఒక కొడుకు లేడు, ఒక బిడ్డ లేదు. నీకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది, నీకు కొడుకు లేడు, నీకో బిడ్డ లేదు. మరి నీ ఆడబిడ్డ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? ఆడబిడ్డ పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఒక కొడుకు ఒక బిడ్డ, ఇద్దరు కవల పిల్లలు జన్మించి. నీ ఆడబిడ్డ పెళ్ళి 5 సంవత్సరాలే, కొడుకో బిడ్డ. మరి నీకు పెళ్ళి 20 సంవత్సరాలు, కొడుకు లేదు, బిడ్డ లేదు. మరి మీరు సంతానం కావాలని దేవాలయం మొక్కిరా మీరు? వచ్చాడు దేవతలు మొక్కినాం. ఏమేమి దేవాలయం మొక్కిర్రు? యమలవాడ వేను, కొండగట్టు వేను, కోరేలి వేను, మేడారం వేను, భద్రాచలం వేను, తిరుపతి వేను, చిరునాల వేను, కోటచ్చ వేను, కొమ్మల వేను, ఎక్కడ వేను కానీ ఏ దేవుడు అంతేనా? మరికి మేడారం రాజన్న దగ్గర వేయిర్రా? మేడారం సమ్మక్క యమలవాడ రాజన్న ఉంటాడు. యమలవాడ సమ్మక్క ఉన్నది నీకేమేరక? వాళ్ళు మొన్ననే ట్రాన్స్ఫర్ అయినరు. ఎందుకంటే సమ్మక్క ఒకటే లల్లి పెట్టింది, మంకు పట్టింది. పెద్ద అడవిలో నేను ఒక్కదాన్ని చిన్నదాన్ని. ఈ అడవిలో పెద్ద పెద్ద సుల్లులు ఉన్నాయి, ఇక్కడ పెద్ద సుల్లులు ఉన్నాయి, గుడ్డేలుగులు ఉన్నాయి. నేను ఇక్కడ అసలే ఉండా. నీకేమో ప్రతిరోజు జాతర, నాకు 3 ఏళ్ళకి ఒకసారి జాతర. నేను యమలవాడ పోతున్నాను ఒక్కటే పట్టింది సమ్మక్క. ఆ పంచాయతీకి నన్ను పిలిచిర్రు. పిలిస్తే నేను లారీ కిందకి వెళ్ళి సైకిల్ వేసుకొని పోయినా. సరిగా నేను చెప్పినాక రాజన్న ఇక మంకు పట్టినప్పుడు ఈ 1 సంవత్సరమే నువ్వు అటుపో ఇక ఆయన వస్తాడు అని చెప్తే రాజన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మేడారం. ఇప్పుడు సమ్మక్క యమలవాడనున్నది. ఇప్పుడు ఆ దేవాళ్ళు కూడా గుళ్ళల్లో ఉంటలేవు. ఎక్కడికి పోయాయి? తెలంగాణ గురించి పోరాటానికి పోయినాయి. ఈ నరులు పోరాటం చేస్తే తెలంగాణ వస్తలేదని దేవతలే పోయాయా? దేవతలే పోయినాయి. ఇప్పుడు మరి మీరు సంతానానికి పోయింది అనుకో, పోయినప్పుడు గుళ్ళల్లో దేవాళ్ళు ఉంటే మీరు ముక్త సంతానం ఇవ్వబోరా? ఆ దేవాళ్ళు గుళ్ళల్లో ఉంటలేవు కానీ ఆ దేవాళ్ళకు ముక్త సంతానం కాదు. నేను చెప్పిన దేవాళ్ళకు మొక్కండి, సంతానం అవుతుంది. నీకు కొత్త దేవతలు తెలుసున్నారా? ఆయన నాకు తెలుసు, చెప్తాండి. మేము తరతరాల గంటలు మొక్కుంటూ వస్తాను దేవాలని. చెప్తాండి ఎక్కడెక్కడ దేవతలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద అరిగడ్డ ఏమైనా సాటుకు మొక్కాలి, అక్కడ ఉంటాయి దేవాలు. పెద్ద పెద్ద తుమ్మ పొదల కింద మొక్కాలి, అక్కడ ఉంటాయి దేవాలు. పెద్ద ఇప్పుడు మోరంచగడ్డకు తీదారి పొదలున్నాయి కదా, ఆ తీదారి పొదల మొక్కాలి, అక్కడ ఉంటాయి దేవాలు. పెద్ద పెద్ద ఒడ్ల సాటుకు మొక్కాలి, అక్కడ ఉంటాయి దేవాలు. పెద్ద పెద్ద పత్తి చేనుల మొక్కాలి, అక్కడ ఉంటాయి దేవాలు. కానీ యమలవాడకు పోయినా, మేడారం పోయినా, కోటంచ పోయినా, కొండగట్టు పోయినా, అక్కడెక్కడనే దేవాలు.
ఆడవారు ముందు వరక్ష ముచ్చటే ఉంటేనే అనాలి మన రాని ముచ్చట ఉంటే చెప్ప